ర్యాలీలో లేడు, ఆడొచ్చి మద్దతు తెలిపిండు. ఆల్రెడీ మొన్న స్టేట్మెంట్ వచ్చింది అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్కి ఓటు వేస్తే వేస్ట్, 10 సంవత్సరాలు మొత్తం నష్టం చేసింది తెలంగాణకి. కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ నామినల్, జూబ్లీహిల్స్లో బీజేపీ నామినల్ ఇక్కడ. కానీ ఇక్కడ మాత్రం ఆయన పోటీ చేయకుండా కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నాడు. అక్కడ బీజేపీ కాంగ్రెస్ ఉన్నది. అప్పుడు బీజేపీని ఓడించాలంటే ఆయన కాంగ్రెస్తో జత కట్టాలి, లేకపోతే పోటీ చేయకుండా ఉండాలి. కానీ ఆడ ఓట్లు చీల్చనికే బీహార్లో పోటీ చేస్తుంది ఎంఐఎం, 100 సీట్లలో పోటీ చేస్తుంది. ఈడ వచ్చిన ఒకే ఒక ఉప ఎన్నిక, అది కూడా ముస్లిం ఓట్లు దాదాపు 1,00,000 వరకు ఉన్నాయి. ఆ ముస్లిం ఓట్లు ఉన్న దగ్గర పోటీ చేస్తాడు. ఎందుకు పోటీ చేస్తాడు? కాంగ్రెస్తో సపోర్ట్. ఇప్పుడు ఏడున్నట్టు అసదుద్దీన్ ఓవైసీ ఎవరితో ఉన్నట్టు? ఇంకో దీనిలో ఒక విషయం ఉంది. కిషన్ రెడ్డి మొన్న పోయి మాట్లాడుతుండు, ప్రచారం చేసిండు. కిషన్ రెడ్డి చేసే ప్రచారంలో ఆయన ఒక కామెంట్ చేసిండు, రామచంద్రరావు గారు కూడా కామెంట్ చేసిండు, బీఆర్ఎస్కి ఓటు వేస్తే వేస్ట్. మరి బీఆర్ఎస్కి ఓటు వేస్తే వేస్ట్ అన్నప్పుడు బీజేపీకి ఓటు వేయండి, కాంగ్రెస్ కూడా వేస్ట్ అనాలి కదా. వీళ్ళు అంటలేరు. ఎంఐఎం తిరుగుతున్నాడు పోయి, అక్కడ పోయి ఎంఐఎం తిరుగుతుండ్రు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ ఫెయిల్ అయిందనో, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయనో, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినానో ఎవరు మాట్లాడతలేరు. బీఆర్ఎస్కి ఓటు వేద్దని చెప్తారు బీజేపీ వాళ్ళు. అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ అదే చెప్తున్నారు జూబ్లీహిల్స్లో, బీజేపీ వాళ్ళు అదే చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అదే